ఒక దేశ చరిత్రను తీసుకుంటే కొన్ని తేదీలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. వాటిని ఎవ్వరూ మర్చిపోలేరు. అవును. అలాంటి ఒక రోజు గురించే ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మే 10వ తేదీ. దశాబ్దాల అణిచివేత, పోరాటం తర్వాత ఒక కొత్త దేశం కళ్ళు తెరిచిన రోజు. దీనికోసం మనం నెల్సన్ మండేలా గారి ఆత్మకథ లాంగ్ వాక్ టు ఫ్రీడంలోని కొన్ని కీలక భాగాలను ఆధారం చేసుకుంటున్నాం. అవును. అయితే మన ఉద్దేశం కేవలం ఆ రోజు ఏం జరిగిందో చెప్పడం మాత్రమే కాదు. కాదు, ఆ చారిత్రాత్మక రోజున మండేలా మనసులో ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయి, స్వేచ్ఛ అంటే ఆయన దృష్టిలో అసలు అర్థమేంటి, ధైర్యమంటే ఏంటి, మనుషుల మంచితనం మీద ఆయనకు అంత నమ్మకం ఎలా కుదిరింది, ఇలాంటి విషయాలను లోతుగా తవ్వితీయడమే ఈరోజు మన లక్ష్యం. సరే, అయితే అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో చూద్దాం. దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రిటోరియాలో ఉన్న యూనియన్ బిల్డింగ్స్ దగ్గర ఇసకరాయితో కట్టిన ఒక పెద్ద యాంఫిథియేటర్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆ ప్రదేశం ఒకప్పుడు వైట్ సుప్రమసీకి అంటే శ్వేత జాతీయుల ఆధిపత్యానికి కేంద్రంగా ఉండేది. కాని ఆ రోజు మాత్రం సీన్ మొత్తం మారిపోయింది. పూర్తిగా. ఆ రోజక్కడ ఒక రెయిన్బో గ్యాదరింగ్ లాంటి వాతావరణం ఉంది. అంటే ఇంద్రధనుస్సులోని రంగుల్లా రకరకాల వర్ణాల ప్రజలు, ప్రపంచ దేశాల నాయకులు అందరూ అక్కడ చేరారు. ఎందుకు? దక్షిణాఫ్రికా మొట్టమొదటి ప్రజాస్వామ్య, జాతి వివక్ష లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్లంతా అక్కడికొచ్చారు. ఇక్కడే నాకొక విషయం చాలా ఆసక్తిగా అనిపిస్తోంది. ఏ ప్రదేశం అయితే ఒకప్పుడు అణచివేతకు గుర్తుగా ఉండేదో అదే ప్రదేశం ఇప్పుడు స్వేచ్ఛకు వేదికగా మారింది. ఇది మామూలు విషయం కాదు కదా. అస్సలు కాదు. ఇది కేవలం భౌగోళిక మార్పు కాదు, ఒక సైద్ధాంతిక మార్పు. కరెక్ట్. అణిచివేతకు ప్రతీకగా ఉన్న చోటే స్వేచ్ఛాగీతం ఆలపించడమనేది ఒక శక్తివంతమైన సంకేతం. గతం తాలూకు గాయాలను చెరిపేసి అక్కడే కొత్త భవిష్యత్తుకు పునాది వేస్తున్నామని ప్రపంచానికి చెప్పడంలాంటిది. ఆ వేదికపై మండేలా గారు తన కుమార్తె జనానీతో కలిసి ఉన్నారు. మిస్టర్ డి క్లర్క్ రెండవ ఉపరాష్ట్రపతిగా, థాబో ఎంబేకి మొదటి ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఇక ఆ తర్వాత మండేలా వంతు వచ్చింది. ఆయన తన ప్రసంగంలో ఒక అద్భుతమైన మాట అన్నారు. చాలా కాలం పాటు కొనసాగిన ఈ అసాధారణమైన మానవ విపత్తు నుండి ఇప్పుడు మానవాళి అంతా గర్వపడే ఒక సమాజం పుట్టాలి అని. అవును. ఆయన దాన్ని కేవలం తమ విజయంలా చూడలేదు. ఆయన మాటల్లో చెప్పాలంటే ఇది న్యాయానికి, శాంతికి, మానవ గౌరవానికి దక్కిన ఉమ్మడి విజయమన్నారు. ఆ ఉమ్మడి అనే మాటలో చాలా అర్థం ఉంది. అంటే ఇది కేవలం నల్లజాతీయుల విజయం కాదు, మానవత్వం గెలిచిన రోజు అని ఆయన భావించారు. అంతేకాదు, వాళ్లు పొలిటికల్ ఎమాన్సిపేషన్ అంటే రాజకీయ విముక్తిని సాధించామని అన్నారు. అయితే అసలైన పోరాటం ఇప్పుడే మొదలైందని కూడా చెప్పారు. ఏమిటా పోరాటం? పేదరికం, బాధ, లింగ వివక్ష లాంటి అన్ని రకాల సంకెళ్ల నుండి ప్రజలందర్నీ విముక్తి చేస్తామని ప్రమాణం చేశారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే స్వేచ్ఛ అంటే కేవలం ఓటు హక్కు రావడం కాదు, అది ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలి. అవును. ఆకలి నుండి, వివక్ష నుండి, అవమానాల నుండి స్వేచ్ఛ లభించినప్పుడే అది సంపూర్ణమవుతుందని ఆయన నమ్మకం. ఆ ప్రమాణ స్వీకారం జరుగుతున్న క్షణంలోనే ఆకాశంలో దక్షిణాఫ్రికా జెట్లు, హెలికాప్టర్లు గర్జిస్తూ యూనియన్ బిల్డింగ్స్పై చక్కర్లు కొట్టాయి. దాన్ని చూసి అందరూ సంబరపడ్డారు. కానీ మండేలా దృష్టిలో అది కేవలం సైనిక శక్తి ప్రదర్శన కాదు. ఆయన దాని ప్రజాస్వామ్యానికి, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సైన్యం యొక్క విధేయతకు నిదర్శనంగా చూశారు. అంటే లాయల్టీ టు డెమోక్రసీ. ఇది చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు అదే సైనిక జనరల్స్ ఆయనను చూస్తే సెల్యూట్ చేయడానికి బదులుగా అరెస్ట్ చేసేవారు. అవును, అరెస్ట్ చేసేవారు. అంటే కొన్ని సంవత్సరాల క్రితం తనను అరెస్ట్ చేసే అధికారులే ఇప్పుడు సెల్యూట్ చేస్తున్నారు. ఆ క్షణంలో ఆయన మనసులో ఎంత సంఘర్షణ జరిగుంటుందో కదా. వారి ఛాతీలపై ఉన్న పతకాలు, రిబ్బన్లు పాతవే అయినా వారి విధేయత ఇప్పుడు రాజ్యాంగానికి, ప్రజలకు అని ఆ సెల్యూట్ ద్వారా స్పష్టమైంది. ఆ మార్పును గుర్తించడం ఆయన గొప్పతనం. ఆ రోజు జరిగిన మరో అద్భుతమైన విషయం 2 జాతీయ గీతాలను ఆలపించడం. అవును. శ్వేత జాతీయుల, నల్ల జాతీయుల పాత గీతం ఎన్కోసి సికలేల్ అయాఫ్రికా పాడితే, నల్లజాతీయులు, శ్వేతజాతీయుల పాతగీతం డైస్టెమ్ను పాడారు. నిజానికి ఆ రోజు 2 గ్రూపులకి అవతలవాళ్ల పాట సరిగ్గా రాదు. అయినా సరే ప్రయత్నించారు. ఆ ప్రయత్నమే అక్కడ ముఖ్యం. అది సయోధ్యకు, కలిసి ముందుకు సాగాలనే సంకల్పానికి ప్రతీక. ఒకప్పుడు తాము ద్వేషించిన గీతాన్ని పాడటానికి ప్రయత్నించడమంటే గతాన్ని క్షమించి ఒక ఉమ్మడి గుర్తింపును నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడమే.
త్వరలోనే ఆ పదాలను మనస్ఫూర్తిగా నేర్చుకుంటారని మండేలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలన్నీ చూశాక ఆ రోజు మండేలా గారు చరిత్ర గురించి చాలా లోతుగా ఆలోచించారు. 20వ శతాబ్దం మొదట్లో, అంటే ఆయన పుట్టక ముందే, అవును. శ్వేతజాతీయులు తమ విభేదాలను పక్కన పెట్టి నల్లజాతీయులపై ఒక కఠినమైన వ్యవస్థను ఎలా నిర్మించారో గుర్తుచేసుకున్నారు. దాన్ని ప్రపంచం ఇప్పటివరకు చూసిన అత్యంత కఠినమైన అమానవీయ సమాజాలలో ఒకటి అని వర్ణించారు. కాని ఇప్పుడు అదే శతాబ్దం చివరికి వచ్చేసరికి ఆ వ్యవస్థ కూలిపోయింది. పూర్తిగా. దాని స్థానంలో ప్రజలందరి హక్కులను, స్వేచ్ఛను వారి చర్మం రంగుతో సంబంధం లేకుండా గుర్తించే ఒక కొత్త వ్యవస్థ వచ్చింది. అయితే ఈ మార్పు రాత్రికి రాత్రి రాలేదని, వేలాది మంది ప్రజల ఊహకందిని త్యాగాల వల్లే ఇది సాధ్యమైందని మండేలా బలంగా నమ్మారు. అవును, ఆయన తనను తాను ఆ త్యాగం చేసిన ఆఫ్రికన్ దేశభక్తులందరి వారసుడిగా, వాళ్లందరి సారాంశంగా, సమ్ ఆఫ్ ఆల్ దోజ్ ఆఫ్రికన్ పేట్రియాట్స్గా భావించారు. ఆ గొప్ప పోరాట పరంపర తనతో ఆగిపోలేదని, మళ్లీ మొదలైందని అన్నారు. అయితే వారికి థ్యాంక్స్ చెప్పలేకపోతున్నానని, వాళ్ల త్యాగాల ఫలాన్ని వాళ్లు చూడలేకపోయారని చాలా బాధపడ్డారు. అపార్థైడ్ అంటే వర్ణవివక్ష విధానం దేశ ప్రజల మనసుల్లో చాలా లోతైన, శాశ్వతమైన గాయాన్ని మిగిల్చిందని ఆయన అంగీకరించారు. ఆ గాయం మానడానికి తరాలు పట్టొచ్చని కూడా అన్నారు. కానీ అదే సమయంలో ఆ దశాబ్దాల అణచివేత, క్రూరత్వం వల్ల అనుకోని ఒక మంచి కూడా జరిగిందని చెప్పారు. అవును. అదేంటంటే ఆలివర్ టాంబోస్, వాల్టర్ సిస్సులుస్ లాంటి అసాధారణ ధైర్యం, జ్ఞానం, ఉదారత ఉన్న నాయకులు పుట్టుకొచ్చారని. ఆయన మాటల్లో చెప్పాలంటే, బహుశా అంత గొప్ప పాత్రలను సృష్టించడానికి అంత లోతైన అణచివేత అవసరమేమో. దేశానికి నిజమైన సంపద భూమిలో దొరికే వజ్రాలు, వైడూర్యాలు కాదని, అక్కడి ప్రజలేనని, వాళ్లు స్వచ్ఛమైన వజ్రాల కన్నా విలువైనవారు అని అన్నారు. తనతో పాటు పోరాడిన ఆ సహచరుల నుండే ఆయన ధైర్యం అంటే ఏంటో నేర్చుకున్నారు. ఇక్కడ ధైర్యం గురించి ఆయన చెప్పిన నిర్వచనం చాలా శక్తివంతమైనది. అదేమిటి? ధైర్యం అంటే భయం ఏకపోవడం కాదు, దానిపై విజయం సాధించడం. అంటే కరేజ్ వాజ్ నాట్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ బట్ ద ట్రయంఫ్ ఓవర్ ఇట్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే భయపడనివాడు ధైర్యవంతులు కాదంటారా? ఆయన ఉద్దేశ్యం అదే. భయం అనేది ఒక సహజమైన కాంసూక్, ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాని ఆ భయానికి లొంగిపోకుండా దాన్ని ఎదుర్కొని ముందుకు సాగినవాడే నిజమైన ధైర్యవంతుడు. భయాన్ని జయించడమే ధైర్యం. అవును. ఈ ధైర్యమనే భావన ఆయన రాజకీయాలకే కాదు, వ్యక్తిగత తత్వానికి కూడా పునాదిలాంటిదనిపిస్తోంది. ఎలా? ఎందుకంటే ద్వేషాన్ని జయించి ప్రేమను నేర్పించవచ్చు అనడంలో కూడా ఇదే సూత్రం కనిపిస్తుంది గదా. భయాన్ని జయించినట్టే ద్వేషాన్ని కూడా జయించవచ్చని ఆయన నమ్మకం. ఖచ్చితంగా ఆయన అదే చెప్పారు. ఎవ్వరూ చర్మం రంగు, నేపథ్యం లేదా మతం కారణంగా మరొకరిని ద్వేషిస్తూ పుట్టరు. ప్రజలు ద్వేషించడం నేర్చుకుంటారు. వారు ద్వేషించడం నేర్చుకోగలిగితే వారికి ప్రేమించడం కూడా నేర్పించవచ్చు. ఎందుకంటే ప్రేమ అనేది మానవ హృదయానికి ద్వేషం కన్నా చాలా సహజంగా వస్తుంది. ఈ నమ్మకానికి ఆయన జీవితంలో ఏదైనా అనుభవం ఉందా? ఉంది. జైల్లో అత్యంత కఠినమైన రోజుల్లో తనను తన సహచరులను చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఒక గార్డ్ కళ్లల్లో క్షణకాలం పాటు కనిపించిన మానవత్వం. అ గ్లిమర్ ఆఫ్ హ్యుమానిటీ. అవును, అదే తనను ముందుకు నడిపించిందని ఆయన రాసుకున్నారు. ఆ చిన్న సంఘటనే ఆయనకు భరోసానిచ్చింది. అందుకే ఆయన మనిషి మంచితనం ఒక జ్వాలలాంటిది, దాన్ని దాచిపెట్టగలమేమో కాని ఎప్పటికీ ఆర్పలేము అని బలంగా నమ్మారు. మానవత్వం మీద ఇంత అచంచలమైన నమ్మకం ఉన్న వ్యక్తికి స్వేచ్ఛ అంటే అర్థం కూడా చాలా విశాలంగా ఉండుంటుంది. అది కేవలం సంకెళ్ళు లేకపోవడం మాత్రమే కాదు కదా? కాదు. అసలు స్వేచ్ఛ గురించి ఆయన అవగాహన ఎలా మొదలైంది? మంచి పాయింట్కొచ్చారు. ఆయన స్వేచ్ఛ గురించి ఆలోచించే ముందు బాధ్యతల గురించి మాట్లాడారు. ప్రతి మనిషికి జంట బాధ్యతలుంటాయని, అంటే ట్విన్ ఆబ్లిగేషన్స్ ఉంటాయని అన్నారు. అవేమిటి? ఒకటి, తన కుటుంబం, తల్లిదండ్రులు, భార్యాపిల్లల పట్ల. రెండవది, తన ప్రజలు, సమాజం, దేశం పట్ల. కాని ఆ రోజుల్లో దక్షిణాఫ్రికాలో ఒక నల్లజాతి వ్యక్తి ఈ 2 బాధ్యతలను నెరవేర్చటం అసాధ్యం కదా? అస్సలు సాధ్యం కాదు. తన ప్రజల కోసం పనిచేయాలని ప్రయత్నించిన వాడిని కుటుంబం నుండి వేరుచేసి ఒక తిరుగుబాటుదారుడిలా రహస్య జీవితం గడపమని బలవంతం చేసేవారు. అందుకే తన ప్రజలకు సేవ చేయాలనే ప్రయత్నంలో ఒక కొడుకుగా, భర్తగా, తండ్రిగా తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోయానని ఆయన బాధపడ్డారు. అంటే ఆయన మొదట్నుంచీ స్వేచ్ఛ కోసం పోరాడాలనే ఆలోచనతో పెరగలేదన్నమాట. లేదు, ఆయన స్వేచ్ఛ కోసం ఆకలితో పుట్టలేదు.
చిన్నప్పుడు ఊరి పొలాల్లో స్వేచ్ఛగా పరిగెత్తటం, కాలువలో ఈత కొట్టటం, నక్షత్రాల కింద మొక్కజొన్న కాల్చుకుని తినడం అదే స్వేచ్ఛ అనుకున్నాడు. కాని యువకుడిగా మారిన తరువాత తన బాల్యపు స్వేచ్ఛ కేవలం ఒక భ్రమ అని, తన స్వేచ్ఛను అప్పటికే లాగేసుకున్నారని గ్రహించినప్పుడు దానికోసం అసలైన ఆకలి మొదలైంది. ఆ ఆకలి కూడా దశలవారీగా పెరిగినట్టుంది. అవును, మొదట ఒక విద్యార్థిగా తనకోసం మాత్రమే స్వేచ్ఛను కోరుకున్నారు. ఎలాంటి స్వేచ్ఛ? రాత్రిపూట బయట ఉండటం, నచ్చిన పుస్తకం చదవటం, ఇష్టం వచ్చిన చోటికి వెళ్లడం లాంటి తాత్కాలిక స్వేచ్ఛలు. ఆయన మాటల్లో ట్రాన్సిటరీ ఫ్రీడమ్స్. తర్వాత జోహానస్బర్గ్లో యువకుడిగా ఉన్నప్పుడు తన కాళ్లమీద తాను నిలబడటం, సంపాదించుకోవడం, పెళ్లి చేసుకోవడం, కుటుంబాన్ని పోషించడం లాంటి ప్రాథమిక, గౌరవప్రదమైన స్వేచ్ఛల కోసం ఆరాటపడ్డారు. వాటిని ఆయన బేసిక్ అండ్ ఆనరబుల్ ఫ్రీడమ్స్ అని అన్నారు. మరి తన ఒక్కడి స్వేచ్ఛ నుండి ప్రజలందరి స్వేచ్ఛ వైపు ఆయన దృష్టి ఎప్పుడు మారింది? నెమ్మదిగా ఆయన ఒక విషయం గ్రహించారు. స్వేచ్ఛ లేనిది తనకు మాత్రమే కాదు, తనలా ఉన్న తన సోదరులు, సోదరీమణులు ఎవ్వరూ స్వేచ్ఛగా లేరని అర్థమైంది. అవును, తనలా కనిపించే ప్రతి ఒక్కరి స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయని తెలుసుకున్నారు. అప్పుడే ఆయన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో చేరారు. అప్పుడు తన స్వేచ్ఛ కోసమున్న చిన్న ఆకలి తన ప్రజలందరి స్వేచ్ఛ కోసం గొప్ప ఆకలిగా, అంటే గ్రేటర్ హంగర్గా మారింది. ఆ గొప్ప ఆకలే భయస్థుడైన ఒక యువకుడిని ధైర్యవంతుడిగా మార్చింది. చట్టాన్ని గౌరవించే ఒక లాయర్ను నేరస్తుడిగా ముద్ర వేయించింది. కుటుంబాన్ని ప్రేమించే భర్తను ఇల్లులేనివాడిగా చేసింది. జీవితాన్ని ప్రేమించే వ్యక్తిని సన్యాసిలా మార్చింది. తన ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు తనకు లభించే అరకొర స్వేచ్ఛను ఆస్వాదించడంలో అర్థం లేదని ఆయన గ్రహించారు. అప్పుడే ఆయన స్వేచ్ఛ అవిభాజ్యం అన్నారు. ఫ్రీడమ్ ఈజ్ ఇండివిజిబుల్. అంటే తన ప్రజల్లో ఒక్కరిపై సంకెళ్లున్నా అది ప్రజలందరిపై ఉన్నట్టే, ప్రజలందరిపై ఉన్న సంకెళ్ళు తనపై ఉన్నట్టే అని భావించారు. కరెక్ట్. ఇక్కడే ఆయన ఆలోచన ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. స్వేచ్ఛ అనేది కేవలం అణచివేతకు గురైన వారికి మాత్రమేనా? ఒక్క నిమిషం, ఇది నమ్మశక్యంగా లేదు. అంటే తనను 27 ఏళ్లు జైల్లో పెట్టిన వాళ్లను కూడా బాధితులుగానే చూడాలంటారా? అవును. ఆ స్థాయి క్షమాగుణం, ఆ ఆలోచనా దృక్పథం ఎలా సాధ్యం? ఇది నన్ను నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. అదే మండిలా ప్రత్యేకత. ఆయన ప్రకారం అణిచివేతకు గురైన వారితో పాటు అణిచివేతదారుడికి కూడా విముక్తి లభించాలి. ద ఒప్రెసర్ మస్ట్ బీ లిబరేటెడ్. ఎందుకు? ఎందుకంటే మరొకరి స్వేచ్ఛను లాక్కునే వ్యక్తి ద్వేషానికి ఖైదీ. అతను పక్షపాతం, సంకుచిత మనస్తత్వం అనే కటకటాల వెనుక బంధించబడి ఉంటాడు. వావ్! ఇది చాలా లోతైన ఆలోచన. అంటే అణిచివేసేవాడు కూడా స్వేచ్ఛగా లేడనమాట. అవును. దీని సారాంశమేమిటంటే, నేను వేరొకరి స్వేచ్ఛను తీసేస్తుంటే నేను నిజంగా స్వేచ్ఛగా లేను. అలాగే నా స్వేచ్ఛను నా నుండి తీసేసినప్పుడు కూడా నేను స్వేచ్ఛగా లేను. కరెక్ట్. అణిచివేతకు గురైనవారు, అణిచివేతదారులు ఇద్దరూ తమ మానవత్వాన్ని కోల్పోతారు. బోత్ ఆర్ రాబ్డ్ ఆఫ్ దేర్ హ్యుమానిటీ. ఇది విముక్తిని కేవలం బాధితుల కోణం నుండి కాకుండా మొత్తం మానవత్వం యొక్క కోణం నుండి చూడం. ఖచ్చితంగా. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిందేంటంటే, ఆ రోజు దక్షిణాఫ్రికాలో జరిగింది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదు, అది మానవ గౌరవానికి, సయోధ్యకు ఒక ప్రతీక. అవును. స్వేచ్ఛ గురించిన మండేలా అవగాహన తన వ్యక్తిగత స్థాయి నుండి మొదలై తన జాతి ప్రజలందరి స్థాయికి, చివరికి తనను అణిచివేసిన వాడి విముక్తి వరకు ఎలా విస్తరించిందో మనం చూశాం. ఖచ్చితంగా. ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, దాన్ని జయించడమని ఆయన చెప్పిన మాట. ద్వేషం నేర్చుకున్నట్లే ప్రేమను కూడా నేర్పించవచ్చనే ఆయన నమ్మకం. చివరిగా అణిచివేతదారుడు కూడా ద్వేషానికి ఖైదీ అనే ఆయన అద్భుతమైన ఆలోచన. ఇవన్నీ కేవలం దక్షిణాఫ్రికాకే కాదు, ప్రపంచంలోని ఏ సమాజానికైనా వర్తించే పాఠాలు. ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన. అణిచివేతదారుడు పక్షపాతం మరియు సంకుచిత మనస్తత్వం అనే కటకటాల వెనుక బంధించబడ్డాడని మండేలా అన్నారు. ఒక దేశంలోని వ్యవస్థానే కటకటాలను కూల్చడానికి అంత పెద్ద పోరాటం అవసరమైంది. మరి ఒక వ్యక్తి మనసులో ఉన్న ఆ అంతర్గత కటకటాలను ఛేదించడానికి నిజంగా ఏమవసరం? ఆలోచించండి.